దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినము క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరిపించుకోవటానికి దేవుడు మనందరికీ 2025 సంవత్సరంలో ఇచ్చిన కృప కొరకే దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నెల రోజుల నుంచి క్రిస్మస్ సంబరాల గురించి ప్రపంచ యావత్తు కూడా ఎంతగానో సంతోషిస్తూ వారి వారికి తోచిన విధంగా ఆ విద్యుత్ దీపాల వెలుగులు గాని క్రిస్మస్ ట్రీలు గాని సంగీత పాటల యొక్క ఉత్సవాలు కానీ క్యారల్స్ రూపం ద్వారా కానీ వర్తమానాల రూపం ద్వారా కానీ క్యాంటటా అని సౌత్ కొరియా వాళ్ళు అదొక క్రిస్మస్ సమయంలో క్రీస్తు ప్రభుని ప్రదర్శించే ఆ ప్రదర్శనలు కానీ మరి వేసే స్క్రిప్ట్స్ నేటివిటీ సీన్స్ ఇవన్నీ కూడా అన్ని కూడా ఒక ముగింపుకు వచ్చినట్లుగా అయిపోయినాయి కదా. లోక రక్షకుడు ఈ లోకంలో ఉదయించిన సంబరాలు నెల రోజులు చేసుకున్నారు కదా. పుట్టినరోజులు ఒక రోజు చేసుకుంటారు కదా, లేకుంటే అర్ధరాత్రి నుంచి కాదైనా అర్ధరాత్రి తిరిగి మరో రోజు 12 గంటలు గడిచిపోయేంత వరకు చేసుకుంటారు. కానీ లోక రక్షకుడు పుట్టిన పుట్టుక వేడుకను ప్రపంచ యావత్తుగా ఒక నెల రోజులు సెలబ్రేట్ చేసుకోవటానికి ఆ దేవాది దేవుడు నరావతారిగా భూమి మీదకి వచ్చిన సంభవాన్ని ప్రపంచ యావత్తులో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాగున సెలబ్రేట్ చేసుకున్న ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానం బట్టి దేవుడు ఈ లోకానికి ఇచ్చిన గొప్ప భాగ్యతను బట్టి దేవాది దేవునికి వినమ్రురాలనై పాదాలు సాగిల పడుతూ ఆయనకి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మేరీ యొక్క పాట గురించి మనము ధ్యానిస్తున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ ఎలాగున ఆ ఎలిజబెత్ తో మాట్లాడుతూ ఆత్మపూర్ణురాలై ఆమె పాట పాడుతా ఉంది. ఆ పాటను మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఎలాగున దేవునికి భయపడే వారి గురించి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు పెడతాడు, దేవునికి భయపడుట అంటే ఏంటని ఆ విషయాలు మనము ధ్యానించాము. లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనము. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. చూచినట్లయితే దేవుని యొక్క బాహువు ఎంత గొప్ప బాహువు, ఎంత పరాక్రమ గల బాహు అని మనం ఇశ్రాయేలీలను ఆ యొక్క ఐగుప్తులోంచి తీసుకొని వచ్చిన ఆ దేవాది దేవుని యొక్క కార్యాలను మనం తలుచుకుంటే చాలండి. అసలు ఆయన ఎంత గొప్ప బాహు కలిగిన వాడు, అసలు ఆ బాహు అసలు ఎంత శక్తి కలిగినది, ఎంత పరాక్రమైన కార్యాలు చేసే బాహు అని మనకి అర్థమైపోద్ది కదా. ఆయన ఆ యొక్క బానిసత్వంలో దాసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలును ఆయన ఎలాగున బయటికి తోడుకొని వచ్చాడు. తన కుడి చేతి వైపున వారిని ఆ నడిపిస్తూ ఆ నీళ్లను విభజించిన వాడు ఎవరు అని నిజంగానే అసలు ఆయన బాహు, ఆయన పరాక్రమవంతుడైన దేవుని యొక్క మహాత్యాన్ని నిజంగా ఆయన బాహువులు అసలు ఎంత గొప్పవి కదా. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోషాపాతు విషయంలో అక్కడ రాయబడిన మాట, మనుషులకి మానవ సహాయం ఉంటది గాని మాకైతే యెహోవా బాహువే మా అండ. హల్లెలూయా కదా. ఆయన దక్షిణ హస్తముతో గొప్ప కార్యములు చేయవాడు. భక్తిహీనులనైతే ఆయన విరిచివేస్తాడు, కానీ నీతిమంతులకు యెహోవా సంరక్షకుడుగా ఉంచి ఆయనే మానవులు వారి శక్తి
వారి సామర్థ్యం అనుకుంటారు గాని ఆయన యొక్క బాహు 89:13 చూచినట్లయితే పరాక్రమము గల బాహు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఇక్కడ మరియమ్మ అసలు దేవుని యొక్క శక్తి, ప్రభావము అసలు ఎంత గొప్పదో అసలు ఆమె ఎంతగా గ్రహించిందండి. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. హల్లెలూయా! అసలు ఆయన ఎంత పరాక్రమవంతుడైన దేవుడు అని ఆ యొక్క అసలు ఐగుప్తులోంచి ఆ ప్రజలను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎంతమందండి? 30,00,000 మందిని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఐగుప్తు మీదకు పంపిన 10 తెగుళ్ళు, దానికి తీర్చిన తీర్పులు, మరి ఆ యొక్క న్యాయవంతుడుగా వారికి రావాల్సిన కష్టార్జితాన్ని వారు పొందుకొని బయటికి వచ్చేటట్లుగా చేసిన అద్భుత కార్యాలు. మరి ఆ యొక్క వారు త్వరపడి వ ఇక ఇశ్రాయేలీయులు అడిగినటువంటి ఆ స్త్రీలు అడిగిన వాటిని ఐగుప్తు స్త్రీలు త్వరపడి ఇచ్చేసారంట. ఇక ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా వీరు నగలడిగితే నగలిచ్చారు, వస్త్రాలడిగితే వస్త్రాలిచ్చారంట కదా! వారక్కడి నుంచి వాళ్ళు పంపించడమే అనుకున్నారు. అంటే దేవుడు మన పక్షాన యుద్ధము చేయు దేవుడై ఉన్నాడండి. అబ్బా! ఆయన బాహువు మరి పరాక్రమ కలిగిన బాహువు, ఆయన చాపబడిన బాహువు కలవాడు ఎవడు? మరి ఎం యెషయా 14:27లో అంటాడు, సైన్యములకు అధిపతికి యెహోవా తన బాహువు చాచిన వాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? దేవుని యొక్క హస్తము మనడల చాపబడినదండి. ఆయన చేతి నీడలో మన కప్పి ఉన్నాడు. ఆ బాహువుతో మన ఎడల మరి ఆయన మరి పరాక్రమ కార్యాలు చేయు దేవుడుగా ఉన్నాడు. ఆయన మరి బాహువు జనములకు తీర్పు తీర్చును. మరి నిరీక్షణ కలిగిన వారేమో ఆయన బాహువుని ఆశ్రయిస్తారు. మరి ఆయన విరోధులైన వారేమో ఆయనకు తిరుగుబాటు చేస్తున్న వారికేమో ఆయన బాహువు తీర్పు తీరుస్తా ఉన్నది కదా! ఫరో మరి తిరుగుబాటు చేశాడు. నా ప్రజలను పోనీయంటే పోనిస్తానంటాడు. మరలా ఆ యొక్క మరలా మేలు కలగగానే, ఆ కీడు తొలగిపోగానే, ఆ తెగులు తొలగిపోగానే మరలా మొండివాడుగా మార్చబడతా ఉన్నాడు కదా! ఏమి చేశాడు? ఆ బాహువుతో ఆ జనములకు దేవుడు తీర్పు తీర్చిన వాడై ఉన్నాడు. 53వ అధ్యాయము మొదటి వచనము. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఆయన పరాక్రమ కార్యాలు ఎవరికి బయలుపరచబడినాయంటే నీకు నాకు బయలుపరచబడినాయి. హల్లెలూయా! మరి నిజంగా చూచినట్లయితే అసలు ఆయన బాహువు, ఆయన అధిక బలము ఇర్మీయా 32:17లో అంటాడు, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశమును సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా! అక్కడ ఆహ్, వి ఆయన ఆయనేమంటాడంటే, నేను సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది కలదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి ఇర్మియా ఆయన సంబోధిస్తా ఉన్నాడు. అసలు ఆయన ఎవరు? ఆ సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించువాడా కదా! యెహోవా షమ్మా అనేది ఆయనకి ఇవ్వబడిన పేరు. ఏంటాయన? సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు కలిగిన వాడా. హల్లెలూయా! మహాదేవుడా, శూరుడా, హల్లెలూయా! నీ అధిక బలము చేత, నీ బాహు చేత ఏం చేశాడాయన? ఆయన పరాక్రమవంతుడే కాదు, ఈ భూమిని, ఆకాశాన్ని తన హస్తాలతో నిర్మించిన దేవుడుగా, సృజించిన దేవుడుగా మరి ఉంటున్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇర్మీయా 48:25లో మోయాబు శృంగము నరికి వేయబడి ఉన్నది. దాని బాహువు విరిచి వేయబడిన అంటే దేవుని హస్త బలము తాకిడి ముందు అది మోయాబు గాని, మరి ఇంకా అమ్మోనీయులు గాని, ఇంక ఎవరైనా కూడా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన వారందరూ కూడా యొక్క వారి బాహువు ప్రభువు యొక్క పరాక్రమైన బాహువు, ఆ శక్తి ప్రభావం ముందు
అవన్నీ కూడా మరి నిర్మూలమైపోతున్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రభు తన పరిశుద్ధ బాహువును ఆయన బయలుపరిచి ఉన్నాడు. యెషయా 52:10 చూచినట్లయితే సమస్త కన్నుల ఎదుట, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. సమస్త జనముల కన్నుల ఎదుట, అవునా కదా. ఇది ప్రపంచ యావత్తు కన్నుల ఎదుట పరిశుద్ధ బాహును బయలుపరిచున్నాడు కదా. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎటువంటి సర్వోన్నతుడైన దేవుడో, మహిమాన్వితుడైన దేవుడో, ప్రపంచ యావత్తు కూడా భూదిగంత నివాసులందరూ కూడా రక్షణ పొందుకున్నట్లుగా ఆ కుమారుడిని మనకు అనుగ్రహింప చేశాడు. యెషయా 63:12 అంటాడు, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడు ఎక్కడ, పోనిచ్చిన వాడు ఎక్కడ అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఎర్ర సముద్రము పాయలు చేయటానికి అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, మోషే కర్ర చాచినప్పుడట ఆ యొక్క సముద్రం మీద ఆయన తన మహిమగల తన యొక్క బాహును చాపాడంట. అసలు అసలు అది ఆ సముద్రము కదా, మరి అది రెండు పాయలుగా విడిపోయిందంటే ఎలా జరిగింది అద్భుతము. మోషే కర్రలో లేదు అద్భుతము. మోషే కర్ర చాచాడు ఆ సముద్రం మీద, దేవుని యొక్క హస్తం అక్కడికి వచ్చేసిందండి. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహును పోనిచ్చిన వాడు ఎవరు కదా, యెహోవాయే. ఆ సైన్యములకు అధిపతికి యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవాయే మరి తన ప్రజల పక్షాన యుద్ధము చేయు మరి యెహోవాయే. మరి ఆయన నీకు నాకు కూడా మరి ఆయన బాహువులు ఎంతగా మనకు సహాయం చేస్తాయంటే, 2 సమూయేలు 22:35 చూచినట్లయితే ఆయన మన చేతులకు యుద్ధమును, మన బాహువులకు ఇత్తడి విల్లును ఎక్కుపట్టట నేర్పిస్తాడండి. మనం కూడా కదా, మన యొక్క మన యొక్క శక్తి, మన ప్రభావం ఎక్కడుందంటే మన చేతులు ఎత్తుట ద్వారా, అవునా కాదా. మనము చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా, మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి యొక్క అమాలేకీయులను వారి గెలవటానికి మరి అక్కడ గొప్ప యుద్ధం జరుగుతా ఉన్నది ఇశ్రాయేలులకి. మరి అలాంటప్పుడు మోషే చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలుస్తా ఉన్నాడు. మోషే చేతులు దించుతున్నప్పుడు మరి అవతల వాళ్ళు గెలుస్తా ఉన్నారు. కనుక అప్పుడు ఏం చేశాడు ఆయన, చేతులు పైకి లేపే పెట్టాడు. ఆయన ఆయన చేతులు మన బాహువులను ఆయన బలపరిచి మరి ఆ బాహువులు మనం ఎత్తుట ద్వారా, మన చేతులు పైకి ఎత్తుట ద్వారా ప్రార్థనలో కూడా ఇది గొప్ప విజయవంతమైన ప్రార్థన అండి. చేతులెత్తి చేసే ప్రార్థన. నన్ను సాధారణంగా నాకు ప్రార్థన చేయమనగానే నా కుడి చెయ్యి పైకి లేచిపోద్ది. నేను పైకి చెయ్యి పెట్టే ఎక్కువగా ప్రార్థన చేస్తాను. సాధారణ ఎక్కువగా నా చేతుల ద్వారా దేవుని నేను మహిమపరచటానికి అదొక అలవాటు అయిపోయింది. చప్పట్లు కొడుతూ పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండలేను. ప్రార్థన చేసేటప్పుడు చెయ్యి ఎత్తి ప్రార్థన చేయకుండా ఉండలేను. అంటే దేవుడు ఏం చేశాడు, మన చేతులకు యుద్ధము నేర్పించాడు. ఈ యొక్క బాహువులు, దేవుని యొక్క బాహువు ఎంత పరాక్రమైన బాహువు. ఏం చేస్తా ఉంది, మన చెయ్యి పైకెత్తినప్పుడు ఆ మోషే కర్ర మరి ఆ సముద్రం మీద చాపినప్పుడు ఎట్టి విధంగా అక్కడ విజయము కలిగిందో, ఆ సముద్రము ఎర్ర సముద్రము పాయలైపోయిందో, మనము చెయ్యి పైకెత్తినప్పుడు కూడా కదా, ఆయన మోషే కుడి చేతి వైపున తన బాహు పోనిచ్చినటువంటి దేవుడు, మనము ప్రార్థన చేస్తుంటుండగా తన యొక్క బాహువును మన ఎడల చాపుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాహువు నిజంగానే మరియమ్మ ఎంతగా దేవుని యొక్క మహాత్యమును
మరి దేవుని యొక్క పరాక్రమను గమనించిందో, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. ఫరో గర్వంతో నింపబడ్డాడు, అహంకారంతో నింపబడ్డాడు. నేను పోనీని ప్రజలను, ఎవరు యెహోవా ఎవరు, ఇశ్రాయేలు ఎవరు, మీరంతా కూడా అబద్ధాలు చెప్తున్నారు, మీ పోయి మీ దేవుణ్ణి ఆరాధించుకోవాలంటున్నాడు అంటున్నారు కదా. రకరకాలుగా మోషేకి ఫరోకి అక్కడ సంభాషణ జరుగుతా ఉంది. శ్రమ రాగానే మీ దేవుడు గొప్పవాడు, నా నా పక్షాన వేడుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళా శ్రమ తీరిపోగానే మరి ఆ యొక్క అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అవునా కదా? మానవులమైన మనం కూడా చాలా సార్లు ఈ విధంగా అహంకారంతో పెట్టరేగిపోతాం. నా అంతట వాడు లేడని పెట్టరేగిపోతాం. కానీ దేవుడు తలుచుకుంటే క్షణమాత్రంలో ఆ గర్వాన్ని అణిచివేస్తాడు. ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును ఆయన. మరి ఏ విధంగా ఆ యొక్క ఇశ్రాయేలును క్షేమంగా బయటికి తీసుకొని వచ్చి మరి యొక్క గర్విష్ఠులైన ఇశ్రాయేలీయులందరినీ కదా, వాళ్ళ మీద పనివారిని పెడితే ఆ అధికారులు పెడితే మరి ఎంతో హింస పెట్టారంట ఇశ్రాయేలీయులను. కష్టపెట్టడానికి వారు ఎంతో గర్వంగా ప్రవర్తించారంట. వాళ్ళకి ఇవ్వబడిన అధికారంలో వాళ్ళ చేత పని చేయించటానికి, వారిని కష్టపెట్టడానికి ఎంతో గర్వంతో అహంకారంతో నిండిన వారే ఇశ్రాయేలీయుల మరి యొక్క ఐగుప్తీయులు ప్రవర్తించారు. ఏం చేశారు? వారందరినీ కూడా మరి దేవాది దేవుడు ఆ గర్వాలని అణిచివేసి, అవునా కాదా, ఆ యొక్క ఆ గర్వంతో పలికే మాటలను కూడా అణిచివేసి మరి అక్కడ మరి ఆ వారికి తీర్పులు తీర్చినట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క మరియమ్మకి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా మరి ఆమెకి హృదయంలో ముద్రించబడిందండి. మరి ఇది ఈ పాట సాదృశ్యంగా హన్నా పాడిన పాటకు సాదృశ్యంగా కదా. హన్నా కూడా ఏమంటది? ఆమె కూడా ఈ గర్విష్ఠులు ఆ యొక్క మరి ఆమె యొక్క పెనిన్న, మరి ఆమె సవతి పెనిన్న ఎంతో గర్వంతో ఆమె కలిగిన కుమారులను బట్టి ఈమెను ఎంతో విసిగిస్తూ వచ్చిందంట. చాలా తోలనాడిందంట. నువ్వెంత మరి హీనురాలవి, నీ గర్భం తెరవబడలేదని తనకున్న పిల్లలను బట్టి ఎంతగానో అతిశయిస్తూ గర్వపడుతూ మాట్లాడుతుందంట. మరి దాని విషయమై అక్కడ హన్నా కూడా నా విరోధుల మీద గర్విష్ఠులను అణిచివేసి దేవుడు నాకు విజయం ఇచ్చాడని కూడా ఆమె ఇక్కడ పాడినట్లుగా మనము చూడగలము కదా. గర్విష్ఠులు అసలు ఎంతగా ఆ గర్విష్ఠులు నశించిపోతారంటే, అల్పులు మరి అల్పులు అణగద్రొక్కటానికి ఆ గర్విష్ఠులు అనే వాళ్ళు ప్రయత్నిస్తారు గాని ఆ యొక్క గర్వంతో ఉన్న వారిని దేవుడు అణిచి వేస్తాడండి. మరి ఆ గర్విష్ఠులను దేవుడు ఏ మాత్రం కూడా సహించడు. ఎవరికైనా కొంచెం గర్వం అహంకారం వచ్చిందా, ఇకంతే నాశనమునకు ముందు అహంకారము నడుచును, గర్వము నడుచును. ఈ గర్విష్ఠులు మరి ఎంతగా మరి దేవునికి వ్యతిరేకంగా వారు గర్విష్ఠులు అనే వారు ఎలా ఉంటారండి? దేవుడిని కూడా లెక్క చేయని విధంగా ఉంటారు కదా. మరి సామెతల గ్రంథకర్త 16:19 అంటాడు, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. అంటే ఎంతో గొప్ప ఆస్తి సంపాద్యము, ఇంకా ఎంతో ఉన్న దానితో గర్వం కలిసి ఉంటే దానికంటే కూడా మరి ఏమీ లేకపోయినా ఒక దీన మనసు కలిగిన వ్యక్తితో మనము స్నేహం చేయటం మేలు. ఎందుకంటే గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును. మరి ఆ యొక్క మరి గర్విష్ఠుల చూపు తగ్గును. హల్లెలూయా. ఎవరెవరైతే గర్విష్ఠులు ఉన్నారో వారందరినీ కూడా వారందరిని కూడా నిర్మూలము చేస్తా ఉన్నాడు. ఆ గర్విష్ఠులు అనేవారు ఎంతగా నాశనానికి వెళ్ళిపోతారనేది మరి ఇక్కడేమో గ్రహించినదై దీనులను ఎడల ఆయన ఎటువంటి కృప చూపిస్తాడు, గర్విష్ఠులనే వారిని తన యొక్క బాహుబలముతో ఎలా అణిచివేస్తాడు. మరి 18వ అధ్యాయము 27వ వచనము కీర్తనల గ్రంథంలో కూడా శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై
వారిని అణిచివేయుదువు. హల్లెలూయా. ఈ విధంగా గర్విష్ఠుల ఎడల దేవుడు ఎటువంటి వ్యతిరేకంగా ఉంటాడు, దీనుడి ఎడల ఎటువంటి కృప చూపిస్తాడు, తన బాహుతో తన పరాక్రమముతో ఎలాగున వారిని ఆదుకుంటాడని మరి ఇక్కడ మరియమ్మ తన పాటలో గొంతెత్తి పాడుతా ఉన్నది. దేవుని ఎడల ఆ దీన హృదయము కలిగి ఉండాలని మరి ఆమె మాట్లాడుతుంది. 52వ వచనంలో అంటుంది, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. హల్లెలూయా. మరి దావీదు సౌలు జీవితం చూస్తే మరి సౌలు ఎంతో గర్వంతో నింపబడుతున్నాడు. దేవుడేమో మరి ఆజానుబాహుడు, అందగాడు, మరి అందరిలో ప్రత్యేకంగా ఉన్నాడని మరి ఆ యొక్క చిన్న క్లాన్ అయినటువంటి ఆ బెంజమీను గోత్రములో నుంచి ఆయన ఏర్పరచుకుని సౌలును గద్దెనెక్కిస్తే ఆయనేమో అహంకారంతో గర్వంతో నిండిన వాడై మరి ఈ యొక్క దావీదును తరవటం మొదలు పెట్టాడు. ఆయన చేసిన పొరపాటు ఏం లేదు. ఒక చిన్న మాట, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని ఆ స్త్రీలు పాటలు పాడారంటే ఇంకంతే. ఈయనలో ఇక అసూయ, గర్వము, అహంకారము, ఇక మరి రకరకాలైనవన్నీ ఆయన యొక్క హృదయాన్ని ముప్పిరిగొని మరి ఏం చేశాడు ఆయన? మరి దావీదును తరవటం మొదలు పెట్టాడు. దావీదు వచ్చి సితారా వాయిస్తే ఆయనకున్న దురాత్మ వెళ్ళిపోతా ఉన్నది. దావీదు ద్వారా ఆయనకు మేలు జరుగుతా ఉంది. దావీదు నిలవబడబట్టి ఆ యుద్ధంలో వారు గెలిచారు. దావీదు ఆ యొక్క గొల్లియాతును పడగొట్టబట్టి మరి వీరందరూ క్షేమంగా ఉన్నారు. అది మర్చిపోతున్నాడు ఆయన. ఆయనతో సహా రాజుగా ఉన్న ఆయనతో సహా ఆ యొక్క గొల్లియాతు చేస్తున్న సవాలుకి తట్టుకోలేక ఎక్కడో దాచుకున్నారు, భయపడతా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మరి దేవుని నామాన్ని బట్టి బయలుదేరిన దావీదు ఆ గొల్లియాతును పడగొట్టి ఆ యొక్క ఇశ్రాయేలుకి గొప్ప రక్షణ, గొప్ప విజయము కలుగుటకు కారణమైనప్పుడు అది చూచి ఈయన సంతోషించక ఈయన హృదయం అంతా కూడా కోపంతో, అసూయతో, గర్వంతో నిండిపోయి ఆయనను తరుముతా ఉన్నాడు. ఒక చోట మరి దావీదు అంటాడు, అయ్యా నేను మిన్నల్లిని నన్నెందుకు తరుముతున్నావు నువ్వు? నా ప్రాణాల కొరకు ఎందుకు ఇట్టి విధంగా నీవు నన్ను మరి తరుముతున్నావు అని చెప్పేసి కూడా ఒకసారి అంటే ఆయన ఎంతో రాజు స్థానములో ఉన్న ఆయన సామాన్యుడు స్థానంలో ఉన్న నేను నన్నెందుకు నువ్వు తరుముతున్నావు? నేను దీనుడుగున్నానయ్యా, నువ్వు బలవంతుడుగా ఉన్నావు, మరి నీవు ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజువై ఉన్నావు, నీకు నాకు ఎట్లా పోలికుంటదయ్యా కదా. మరి ఇక్కడ చూడండి, దేవుడు గర్విష్ఠులను మరి యొక్క బలవంతులు అనుకున్న వారిని సింహాసనం నుండి పడద్రోస్తాడండి కదా. ఇక భూమి మీద ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు కదా, ఎంతో గర్వము, అహంకారము కలిగిన వారు మరి ప్రజలను ఏలి ఉన్నారు కదా. మరి అనుకున్నారు ఈ ప్రపంచాన్ని మేము జయించగలం, మా శక్తి చేత, మాకున్న పరాక్రమం చేత, మాకున్న కెపాసిటీ చేత మేమేదో చేయగలం అనుకున్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ పాపం ఆయన కూడా అనుకున్నాడు, ప్రపంచ యావత్తును కూడా నేను జయించగలను అనుకున్నాడు. కానీ పాపం మరి ఆ చేతులు పైకి పెట్టి లోకంలోకి నేను వట్టిగా వచ్చాను, మరి వట్టిగానే వెళ్ళిపోతున్నానని ఆయన తన చేతులు పైకి మరి పైన పెట్టి సమాధి చేయమని చెప్పాడంట. అంటే మానవుని యొక్క గర్వము అతనిని ఆలోచన శూన్యుడిగా చేస్తుందండి. అతను ఏమి చేస్తున్నాడో గ్రహించలేనటువంటి ఆ వివేక శూన్యతలోకి ఆ గర్వము, అహంకారము తోడుకొని వెళ్తుంది. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి. ఆ రాజ్యాలు మరి కూల్చివేయబడి దీనులకి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహింప చేశాడు. హల్లెలూయా. బలవంతులను పడద్రోసి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి, నిజంగానే ఈ లోకంలో బలము కలిగిన వారి, ఆ మించిన బలము గల వారి చేతిలో నుంచి ఆయన ప్రజలను మరి విడిపించు దేవుడై ఉన్నాడు. సామెతలు 3:34లో అపహాసకులు ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన కృప చూపును, దీనుల ఎడల ఆయన దయ చూపును. మానవునికి కావాల్సింది
ఆ దీన హృదయం అండి. అది మర్చిపోతున్నారు. మానవుడు క్షణమాత్రంలోనే ఊపిరి తీసివేయబడేవాడు. ఊపిరి ఆగిపోతే మరి మరి అది శవంగా విగతజీవిగా పడిపోయే మానవుడు ఎల్లప్పుడూ అహంకారంతో, ఈ గర్వంతో మరి హెచ్చైన స్థితితో నిండి ఉంటాడండి. మరి ప్రభు అనేకమైన వర్తమానాలలో ఏం చెప్తాడు? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తన్ను తాను మరి హెచ్చించుకొను మరి తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు. హెచ్చింపబడేవాడు తగ్గించబడతాడని చెప్పేసి ప్రభు మన యొక్క తన వర్తమానాలలో అనేకమైన సార్లు చెప్పినట్లుగా నూతన నిబంధన గ్రంథము ఆ సువార్తలలో మనము చూడగలము. ఎందుకు? మరి ఆయనకు ఆ తగ్గింపు స్వభావం ఆయన కలిగి ఉన్నాడు గనక ప్రభు ఎల్లప్పుడూ కూడా మాదిరి చూపించే దేవుడు. బలవంతంగా మరి ఆయన ఎవరి మీద కూడా మరి చేయలేనటువంటి పనులు రుద్దేవాడు కాదు. మరి ఆ యొక్క స ఆహ్, ఎవరైతే శాస్త్రులున్నారో కదా! పరిసయ్యులున్నారో వారేం చేసేవాళ్ళంట? ప్రజలకు చెప్పేవారంట గాని, వారు అనుసరించేవారు కాదంట. మీరిలా చేయండి, అలా చేయండి అని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళంట గాని, వాటిని వారు పాటించేవారు కాదట. అవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలే. మనుషుల మీద వాటిని ఇంపోజ్ చేసి వారిని బలవంతం చేసేవాళ్ళంట గాని, వాళ్ళు వాటిని అనుసరించేవారు కాదంట. కానీ ప్రభువు మాదిరి చూపించాడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని చెప్పాడు. మరి ఎలాగున ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన కదా! ఒక విధేయతతో ఒక దాసుని స్వరూపము ధరించుకొని మరి తను తాను రిక్తునిగా చేసుకొని మరి ఆయన దిగి వచ్చాడు కదా! అందును బట్టి దేవుడు ఆయనని ఎంతగా హెచ్చించాడంటే కదా! సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఆ దీనులనే వారు ఉండాలి, ఎలాగు ఉంటే వారు ఎలాగున హెచ్చింపబడతారని ప్రభువు గురించి రాయబడిన మాటలు మరి ఇక్కడ ఆయన దీనత్వం, ఆయన తగ్గింపును బట్టి అందుచేతను పరలోకములో ఉన్న వారిలోనే గాని భూమి మీద ఉన్న వారిలో గాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుంచి భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా! కదా! ప్రభు తగ్గించుకున్నందుకు దీనత్వంతో మరి ఆయన దీనత్వాన్ని ధరించుకున్నందుకు దేవాది దేవుడు ఆయన ఎంతగా హెచ్చిస్తున్నాడో చూడండి. భూమి మీద, భూమి క్రింద మరి ఆ యొక్క ఆకాశమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క వారిలో పరలోకమందు, భూమి మీద, భూమి కింద అసలు ఉన్న ఈ యొక్క భూమి మీద ప్రజలు అనబడే వారు అందరిలో కూడా ఆయన హెచ్చింపబడినట్లుగా ఆయన మరి అట్టి విధంగా తగ్గింపులోకి వెళ్ళారు. ఇక్కడ మరియమ్మ కూడా అదే మాట్లాడుతుంది. మరి ఆమె ఎరిగి ఉన్నది ఆ ధనవంతులైన వారు ఎలాగుంటారు మరి ఆ యొక్క గర్వంతో నిండిన వారు కదా! మరి ఈ లోకంలో బలవంతులైన వారిని ఎలాగున దేవుడు తృణీకరిస్తాడు, మరి ఎలాగున వారిని నిర్మూలన చేస్తాడనే మాటలు ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. మరియమ్మ కలిగిన అనుభవం, ఆమె ఆత్మ అనుభవంలోంచి మాట్లాడుతున్న ఈ మాటలను మనం అర్థం చేసుకుంటే మన గర్వాలు, అహంకారాలన్నీ గూడా పడగొట్టబడతాయండి. మనము కేవలము ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద మనం ఏమై ఉన్నామండి? అవునా కాదా? ఈ భూమి మీద అల్పులమై ఉన్నాం. దుమ్ము ధూళిమై ఉన్నాం కదా! అబ్రహాము అంతటి వాడు మరి ప్రభువుతో దేవాది దేవునితో యెహోవాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా! నేను దుమ్మునై ఉన్నానయ్యా! ధూళినై ఉన్నానయ్యా! ఇంకొక్కసారి అడుగుతానయ్యా! అని చెప్పి 50 మందిని మొదలుపెట్టి ఆ 10 మంది వరకు వచ్చేంత వరకు కూడా ఆయన మరి ఆ తగ్గింపుతో దేవుని పాదముల యొద్ద సాగిలపడి ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మనము కూడా ఆ దీనత్వంలోకి వెళ్ళాలండి. ఆ యొక్క మన పక్షాన ఏమైతే బలవంతమైన కార్యాలున్నాయో మరి దుష్టుడైన సాతానుడు గూడా
కదా, అనేక మందిని బంధించి ఉంచాడు గుప్పెట్లో. మానవాళిని తన గుప్పెట్లో బంధించి ఉంచాడు, బంధకాలలో ఉంచి ఉన్నాడు. అవునా కదా? ఈ ప్రపంచం యావత్తు కూడా చీకటి గుప్పెటిలో బంధించబడినది. అదుష్టుడైన సాతాన్ యొక్క గుప్పెటిలో బంధించబడి ఉన్నది. అవునా కాదా? వాడెవరు? గర్వంతో నిండిన వాడు, పడద్రోయబడిన వాడు, ఆకాశంలో దేవుని సముఖములో నివసించే వాడు అపవాది. పడద్రోయబడిన వాడు. ఎందుకు పడద్రోయబడ్డాడు? వాడు అహంకారంతో, గర్వంతో పెట్టరేగిపోయి దేవునితో తను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడంట. అటువంటి వాడు ఏమైపోయాడు? ఆకాశం నుంచి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. మరి ఆ గర్వంతో నిండి ఉన్నాడు గనక అక్కడి నుండి వాడు పడద్రోయబడ్డాడు కదా. అదొక ఐగుప్తు రాజు కాని, మరొక అలెగ్జాండర్ కాని, ఎవరైనా కూడా ఎవరు గర్వంతో నిండి ఉంటారు. మరి హేరోదు కూడా కదా. మరి ఒక రోజున ఉపన్యాసం చేస్తాడు, న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని ఆవరించుద్ది. అపోస్తల కార్యంలో రాయబడి ఉంటది కదా. అసలు అది ఆ మాటలు, ఆ యొక్క ప్రసంగము అసలు దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నట్లుగా అనిపించిందంట. ప్రజలందరూ కూడా కేకలు వేశారంట. దేవుడే మాట్లాడుతున్నాడు అని గొప్ప చేస్తే ఆయన దేవుని మహిమపరచలేదంట. ఆహా, నేనే ఈ మాటలు పలికానని తను తాను బోస్ చేసుకున్నా అంటే ఏమైపోద్ది? పోయింది అక్కడే. మరి పురుగులు పడి ప్రాణం విడిచాడంట. మానవుని యొక్క గర్వము, అహంకారము మనిషిని ఇంత పతనానికి తీసుకొని వెళ్ళుద్దండి. ఎప్పుడైతే దేవుని బలిష్టమైన చేతిని మనం ఆనుకుంటామో మనం గొప్ప చేయబడతాం. ఆ దీనత్వం అనే, ఆ యొక్క సాత్వికత్వం అనే గుణ లక్షణాన్ని మనం ధరించుకుంటామో అక్కడ మన ఎడల దేవుడు కార్యం చేస్తాడు. అహంకారుల ఎడల దేవుడు చాలా కోపంగా ఉంటాడండి. ఆ గర్వం కలిగిన వారిని మరి దేవుడు సహించడు. ఆయన గర్విష్ఠులను అసలు ఏ మాత్రం కూడా సహించడు. కనుక మనలో మనం పరిశీలించుకుందాం. ఇంకా ఎక్కడ గర్వంగా ఉన్నాం? ఆత్మీయ గర్వంతో నింపబడి ఉన్నామా? మనకు కలిగిన అధికారాన్ని బట్టి, లేకుంటే మనకు కలిగిన అందాన్ని బట్టి, లేకుంటే మనకు కలిగిన ఏ ప్రత్యేకతను బట్టి మనం అహంకారము, గర్వంతో నిండి ఉన్నాం. ఆ గర్వాలను, ఆ గర్వపు ఆ హృదయాలను, ఆ గర్వపు కుండలను పగలగొట్టుకుందాం. ఆ గర్వం అనే ఆ యొక్క ఆ దర్పాన్ని మనం పగలగొట్టుకుందాం. ఎప్పుడైతే దీనత్వంలోకి వెళ్ళామో దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగున్నాడు. హక్కును చేర్చుకున్న దేవుడుగున్నాడు. బలవంతులను పడద్రోసి దీనులను మరి పైకెక్కించే దేవుడుగున్నాడు కదా. వారి యొక్క ఆలోచనను చెదరగొట్టి ఆ యొక్క అహంకారుల యొక్క, గర్విష్ఠుల యొక్క ఆలోచనలు చెడగొట్టి మరి దీనులను పైకి లేవనెత్తు దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయ కాలము మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ ఏరియాలో మనం గర్వంతో నింపబడ్డాం, అహంకారంతో నింపబడ్డాం, అతిశయంతో నింపబడ్డాం కదా. ఫాల్స్ ప్రెస్టేజ్ తో మనం నింపబడ్డాం. నేత్రాశ, శరీరాశతో పాటు మరొకటి ఉంది మానవుడు జయించాల్సింది, జీవపు డంబము, నటనా జీవితము కదా. గర్వంతో నిండిన జీవితము. దీన్ని మనము విసర్జించబద్దులమైన తగ్గించుకున్నామా, హెచ్చింపబడతాము. మనల్ని మనమే హెచ్చించుకున్నామా, మనకు మనమే తగ్గించబడతాము. కనుక ఉదయకాలము మరి దేవుని పాదముల యొద్ద మరి సాగిలపడుతూ మన యొక్క హృదయాలను బద్దలు కొట్టుకుంటూ మరి ఆ యొక్క దీనత్వం అనే ఆ వస్త్రాన్ని, ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించటానికి, ఆ వస్త్రము చేత అలంకరించబడటానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సును ఆయుధముగా మీరు ధరించుడి అని ఆ రాయబడిన మాటలను మన జీవితాలకి మనం అప్లై చేసుకుంటూ ఆ దీనత్వంలోకి వెళ్ళుదుము కాక. మరి మరి ఆ దేవుడే మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఆనుకొందుము గాక. అట్టి విధమైన గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. దేవాది దేవునికే మహిమ కలుగును గాక.